గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కేఎన్ఎం డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేశాను. తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన. దాని తర్వాత జర్నలిజం చేశాను. తర్వాత ఎల్ఎల్బి డిస్కంటిన్యూ చేశాను. నేను ప్రస్తుతం 30 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. భువనగిరిలో 15 సంవత్సరాలు చేశాను. హైదరాబాద్లో 15 సంవత్సరాలు చేశాను. ప్రస్తుతం ఈసీఆర్లో ఉంటున్నాను. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, చిన్న అమ్మాయి ఎస్ఎస్సి చదువుతుంది. ఇంకా డాక్టరేట్ వచ్చి బాగుంది. మనం అందరూ స్పెషల్ క్లాస్ చెప్పాము. గ్రూప్ లో కూడా తర్వాత క్లాస్ స్పెషల్ చంద్రబాబు అయిపోతుంది. 1 అవర్ అవుతుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, 87-89 తర్వాత డిగ్రీ చేసింది జరిగింది కేఎన్ఎంలో. ఆ తర్వాత మ్యారేజ్. ఒక 5 ఇయర్స్ మిర్యాలగూడలో చాలా ఆటుపోట్లు పడ్డాను నేను లైఫ్ విషయంలో. తర్వాత 98లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్ నాకు మరో జన్మనిచ్చింది చెప్పాలంటే. ఆ తర్వాత నా వైఫ్ నేను ఇద్దరు కలిసి జర్నలిజం చేశాము. తర్వాత అక్కడే స్థిరపడి నాకు 3 పిల్లలు, పాప పెళ్లి చేశాను. ఒక బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, ఒక బాబు ఇంటర్మీడియట్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ నాకు ప్రతిష్టాత్మకమైన మలేషియన్ గవర్నమెంట్ మలేషియా తీసుకెళ్ళి నన్ను అక్కడ ఆహ్వానించి టూరిజం గవర్నమెంట్ సన్మానించింది. బెస్ట్ జనరల్ అవార్డు ఇచ్చింది నాకు. లాస్ట్ ఇయర్ మా పాప పెళ్లి చేశాను. ప్రజెంట్ లైఫ్ కాకపోతే 2-3 ఇయర్స్ నుంచి నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను. మనందరం కలుసుకోవాలి, ఒక దగ్గర గ్యాదరింగ్ కావాలనే ఉద్దేశంతో నేను చాలా ట్రై అయ్యి కష్టపడ్డాను. నెంబర్స్ ఒకటి వస్తున్నాయి, 2 పోతున్నాయి, కొన్ని నెంబర్స్ మళ్ళీ డిస్కంటిన్యూ అయిపోతున్నాయి. అలా చేయంగా సీనయ్య ద్వారా కొంచెం బండి స్టార్ట్ అయింది. ఆ తర్వాత కేఎన్ఎం గ్రూప్లో వెళ్ళాను. అక్కడి నుంచి కొన్ని నెంబర్స్ గ్యాదరింగ్ అయ్యాయి. ఈ లాక్డౌన్లో కొంచెం పూర్తి స్థాయిలో వచ్చింది, కలుసుకోవడం జరిగింది. మనం నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం మళ్ళీ. కాకపోతే మీరు మీ ప్రయత్నంగా ఇంకా కొన్ని నెంబర్స్ని సేకరించి దీంట్లో యాడ్ చేస్తే మనం ఒక ఫ్యామిలీలాగా ఉండొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. మనం కలుసుకొని చేయడమే కాదు, మన ఫ్యామిలీస్లో కానీ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ కూడా
మనం వారిని సహకరించుకోవాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. వాళ్ళ పెళ్ళిళ్ళు కావచ్చు, ఇష్టం మీద చెప్పలేని ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏదైనా వస్తే డిస్కస్ చేసుకుంటూ గ్రూప్లో పెడితే మన వంతు సహాయం ఎంతైనా సరే మనం అందించాలి. దానికే అప్పుడు మన ఈ గ్రూప్కి అర్థం ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. 87లో ఇంటర్మీడియట్ కంపెనీ, నా పేరు రంగప్రసాద్. నేను టైర్ రిపోర్టర్ కంపెనీలో మార్కెటింగ్ సూపర్వైజర్ 5 years చేసాను. ప్రస్తుతం నల్గొండ సొంతంగా ఉంది. అక్కడి నుంచి పాప వాళ్ళు తిరుపతిలో ఫ్రీ సీట్ వచ్చింది, ఫిజియోథెరపీ సీట్, డాక్టర్ సీట్ అమ్మ వచ్చింది. ఆ తర్వాత బాబు ఇంటర్మీడియట్ నల్గొండ చేశాడు. అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. పాప అక్కడ వేరే హాస్పిటల్లో ప్రైవేట్ చూస్తున్నాం. బాబు సప్తదేవ్ అనామ దగ్గర డిగ్రీ బిఎస్సి సెకండ్ ఇయర్ చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఆర్థిక స్తోమతను బట్టి మనం ఎంతలో అటు ఇటు తిరుగుతున్నాం. దానికి మా పిల్లలు మా వాళ్ళు అంతా ప్రస్తుతం నేను గుంటిపల్లిలో సొంతలో ఉంది. ఆ ల్యాండ్ పాపానికి రేపు మ్యారేజ్ చేసి తర్వాత మళ్ళీ సెటిల్మెంట్ క్లియర్ అవుతుంది. మరి ఈ ప్రోగ్రామ్కు అరేంజ్మెంట్ చేసి అరుణ గారికి, జానన్న గారికి, ఆజాం గారికి, సైదన్న గారికి మేరీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈ స్టూడెంట్ లైఫ్ మళ్ళీ ఎప్పుడు మన అందరం మనం కలుసుకోవాలని కోరికతోటి అసలు మా సీను మిత్రుడు చంద్రమోహన్, మన నామటిలో ఒక మిత్రుడు చనిపోయాడు గులాందాస్ వెంకటయ్య. వీరందరికీ కూడా ప్రత్యేకంగా మన అందరి మిత్రులకు అందరికీ మళ్ళీ 1987 మీ అందరికీ మళ్ళీ ఒకసారి కలుసుకుంటున్నాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా చాలామంది ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి మన క్లాస్లో. సరే, దాదాపుగా 100 మంది 80 మంది ఆ రోజు రిజిస్టర్ ఉన్నట్టు మనకు గుర్తు. అయితే అది రిజిస్టర్ తీసినా కూడా మరి ఇప్పుడు ఏంటంటే ఎస్ఎస్సి గెట్ టుగెదర్ అంటే అది ఒక ఊర్లోనే ఉంటారు కాబట్టి ఆ చుట్టుపక్కల 5-6 కిలోమీటర్ల వాళ్ళే ఆ స్కూల్కి వస్తారు కాబట్టి తొందరగా గెదర్ అవుతారు, తొందరగా నెంబర్ దొరుకుతారు. ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వివిధ డివిజన్ల నుంచి, వేరే ఊర్ల నుంచి, దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇంకా చాలా మంది మనం గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మన పూర్వ విద్యాలయ సమ్మేళనానికి ఈరోజు కూడా ఈ డిజిటల్ పుణ్యం అంటూ వాట్సాప్ కాబట్టి ఇంతమందిని కలుసుకొని డైలీ హాయ్ చెప్పుకొని బాయ్ చెప్పుకొని ఈ విధంగా మనం కంటిన్యూ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉండాలి. మరి ఆ రోజు స్టూడెంట్ లైఫ్ని, ఆ యొక్క మెమరీస్ని మళ్ళీ మనం నెమరు వేసుకోవడానికి ఈ రోజు మనకు ఆ దేవుడు అవకాశం కల్పించిండు. ఇట్లా కలుస్తామని కూడా ఆ రోజు మనం అనుకోలేదు. అప్పట్లో 87-89లో మరి మనం అందరం చదువుకునేటప్పుడు ఎట్లా ఉండేదంటే ఇక లాస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇక అందరూ ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకునేవాళ్ళు. ఇక మనం కలుస్తాం కానీ నిజంగా కూడా ఆ రోజు మనం ఈ రోజు కలుసుకొని ఎక్స్పెక్ట్ చేయలేదు. మన జీవితం అంటే అదే, రేపు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సాగర్లో మళ్ళీ కలుస్తాం అనుకుని మనం ఎవరు ఊహించలేదు. మళ్ళీ ఆ రోజు దేవుడు అవకాశం మనకి ఇచ్చిండు. మనం అందరం ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే ఇందులో ఉన్న వాళ్ళు ఒక 10-20 మంది మాత్రం అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మిత్రుడు చంద్రమోహన్ నేను 87 తర్వాత ఈ రోజు కలవడం, ఇట్లా ప్రభాతం, మరి ఆజాము, ఇట్లా చాలా మంది నేను 87 తర్వాత ఇప్పుడే కలుస్తున్నాను. మన ఇంటర్మీడియట్ తర్వాత 89 తర్వాత మరి విడిపోయిన తర్వాత మరి కొంతమంది పై చదువుల కొరకు వేరే ఊరికి వెళ్ళిపోవడం, కొంతమంది లోకల్లో ఉండడం. ఆ తర్వాత కమ్యూనికేషన్ ఆ రోజుల్లో మనకి ఈ నెట్వర్క్ లేదు కాబట్టి ఎవరు ఎక్కడ పోయారో కూడా మనకు తెలియని పరిస్థితి. అయితే మళ్ళీ ఇంకొక చిన్న లోటు ఏంటంటే మనం ఈ గెట్ టుగెదర్ని యాక్చువల్గా ఎక్కువ మంది ఉంటే మన యొక్క స్కూల్స్, మన కాలేజీలో గెట్ టుగెదర్ పెట్టుకొని ఆ కాలేజీలో చాలా మంది మా బెంచ్ ఇది, నేను ఇక్కడ కూర్చునేవాడిని, నేను ఇక్కడ కూర్చునేవాడిని, అసలు లేడీస్ అంతా గెట్ చేసేవాళ్ళు. నాకు తలుచుకుంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా బాగుండేది మెమోరీస్. ఫస్ట్ టైం అనేది, ఫస్ట్ గెట్ టుగెదర్ అనేది కాలేజీలో 100% కాలేజీలే, హై స్కూల్ అయితే హై స్కూల్లో పెట్టుకోవడం, మన గురువులను పెంచుకోవడం, మన గురువులు ఎవరైనా బ్రతుకుంటే వాళ్ళకి సన్మానం చేయడం, వాళ్ళు మనం ఇవన్నీ మనకి చేస్తున్నారు. మనకే 50లోకి వచ్చామంటే వాళ్ళు ఆల్రెడీ మరి ఆ రోజుల్లో మరి ఆ రోజుల్లో వాళ్ళకి ఆదినారాయణ గారు కానీ పిలిచేవాళ్ళం. మనం ఆ పిలిచి ఆ కార్యక్రమాలు చేసుకుని ఆ కాలేజీలో ఎవరి బెంచ్ దోలాడుకునే వాళ్ళు, మరి ఎవరెవరి బెంచ్ దోలాడుకునే వాళ్ళు, ఎవరు చూసుకునేవాళ్ళు. ఆ రోజు జ్ఞాపకాలు కూడా ఇళ్ళకు మన మిత్రులు వస్తుంటే బస్సులో కూడా ఈయన గురించి నాకు ఒక ఆయన చెప్పాడు, మధ్యాహ్నం అని
మామూలుగా అంటే అది ఇంకా 30 ఏళ్ళైనా 33 ఏళ్ళైనా మామూలుగా మర్చిపోయాయి. అరే మన మామూలుగా వచ్చి రావాలన్నాడు షెఫ్ గారు. అదే మనకు మర్చిపోయినారు అంటే ఇట్లాంటి మెమరీస్ అది మన లైఫ్ లో కాలేజ్ రోజుల్లో గుర్తుంటాయి. మళ్ళీ ఈ రోజు అసలు ఆడవాళ్ళని కూడా చూస్తుంటే ఆ రోజుల్లో మా క్లాస్ లో అప్పట్లో ఏంటంటే మనకు చాలా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుతున్న పరిస్థితి లేదు ఆ రోజులో. ఇప్పుడున్న యూత్ ఇప్పుడున్న కాలేజీలో వాళ్ళు ఏం చేస్తున్నారు, రెగ్యులర్ కలుస్తారు, అసలు మాట్లాడుకోకపోతే ఇప్పుడు విచిత్రం, అప్పుడు మాట్లాడుకుంటే విచిత్రం. ఒక అమ్మాయిని ఒక ఆడుకోవడానికి ఒక రింగ్ బాల్ కావాలన్నా కూడా క్లాస్ సిఆర్ని అడగాలి తప్ప వేరే వాళ్ళు అడిగే పరిస్థితి లేదు. అసలు ఒక అమ్మాయిలు ఆ రోజుల్లో మాట్లాడుకోవడం అనేది లేదు అసలు. అప్పట్లో అట్లా ఉండే, ఇప్పటికీ అప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు అది కామన్ అయిపోయింది మాట్లాడుకోవడం అనేది అమ్మాయిలు అబ్బాయిలు. ఆ రోజుల్లోకి పోవాలంటే వస్తుంటే అసలు వీళ్ళేనా ఈ బస్సులో మీ అల్లరి చూస్తుంటే ఆ రోజుల్లో లేడీస్ ఏనా వీళ్ళు ఇంత అల్లరి చేస్తుంది అంటే చాలా హ్యాపీ. మళ్ళీ మీరు ఈ ఒక్కరోజు ముఖ్యమంత్రి లాగా ఒక్కరోజు స్టూడెంట్ అయినందుకు చాలా హ్యాపీ. ఆ విధంగా సంవత్సరానికి ఒకసారి స్టూడెంట్ కానీ ఒక్కరోజన్నా, అందుకే నేను చిన్న పాయింట్ ఒక్కరోజు స్టూడెంట్ అయినా అంటే ఆ రోజుల్లో కూడా మనకు ఒక వాచ్ పెట్టుకోవడం అంటే ఆ రోజుల్లో చాలా గ్రేట్. ఆ అసలు కాదండి పాయింట్లు లేవు, నెక్క వేసుకున్నట్టు ఎందుకు కాలేజీ పోతుంటే మరి ఇంటికాడ మన అమ్మాయి అయ్యా కాలేజీ పోవాలి ఒక పాయింట్ అని ఉంటుంది అయ్యా. మరి ఎందుకంటే కాలేజీ పాయింట్ వేసుకొని పోవాలట. మరి మనకు ఎవరు మరి నెక్క వేసుకున్నట్టు మరి ఆ రోజుల్లో అట్లా ఉంది. మరి మన ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, అక్కడున్న కల్చర్ అట్లా ఉంది. కాబట్టి ఆ రోజుల్లో అన్ని మనకి నెమరు చేసుకోవడానికి ఈ రోజు మనకి మంచి వేదిక దొరికింది, మంచి అవకాశం వచ్చింది. దీన్ని అందరూ ఉపయోగించుకోండి. అయితే మీరందరూ కూడా మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలకు సహకరించండి. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన నిర్వాహకులకు కానీ మీరు ఈ బిజీ టైంలో కూడా ఈ రోజుల్లో ఒక్కొక్క చాలా దూర ప్రాంతాల నుంచి పాపం హైదరాబాద్ నుంచి వచ్చి రాత్రి మిత్రులు మిరాడోలో స్టే చేశారు ఎర్లీగా పోవాలని చెప్పి, అంటే చాలా కష్ట నష్టాలు ఓర్చుకొని ప్లస్ ఈ రోజుల్లో కూడా ఇంత బిజీ లైఫ్లో తమ పనులు వదులుకొని ఈ ఒక్కరోజు మన అందరికీ మనం సమయం కేటాయించుకున్నాం. మన ఆరోగ్యం కొరకి, మన ఆనందం కొరకి 50+లోకి వచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఇదే. సంపాదన వదిలిపెట్టండి, అయిపోయింది. ఇప్పుడు ఎంత సంపాదించడం అనేది ఏం చేసినది కాదు. ఇప్పుడు ఏమన్నా మన హెల్త్ మనం అందరూ మన వాట్సాప్లో మన గ్రూపుల్లో పెడుతున్నారు. అరే నీకు ఆరోగ్యం బాధపడి పాత మిత్రులు ఫోన్ చేసి మాట్లాడరా, నువ్వు ఆరోగ్యం బాధ వాళ్ళ కాటి పోయి మాట్లాడరా, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి మనం సంవత్సరం ఒకసారి కలుసుకుంటే చాలా హ్యాపీగా ఉన్నది. మనం ఇవాళ ఎవరికైనా బీపీ ఉంటే అది నార్మల్ అయితే ట్యాబ్లెట్ తీసుకోండి. అట్లా సంవత్సరం ఒకసారి కర్ఫ్యూ ఒక్క రోజుల్లో విరామం ఇచ్చేటది ట్యాబ్లెట్స్. కాబట్టి మనం అందరం ఖచ్చితంగా ఈ విధంగా కలవాలి. 30 మంది మాట్లాడేది లేదు. నా గురించి సరే మన మిత్రులు చేస్తాను, టైం లేదు కాబట్టి నేను నా పేరు అంటే మీకు తెలుసు. నా పేరు ఆవుల జానయ్య. అయితే నేను ప్రస్తుతం మొన్నటిదాకా 4 సంవత్సరాల క్రితం వరకు కూడా మిరాడో పోస్ట్ ఆఫీస్లో చేసుకుంటూ ఇక్కడే మిరాడోలో షాబ్నగర్లో నివాసం ఉండేవాడిని. 4 సంవత్సరాల తర్వాత నేను ఏంటంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్ పిల్లల ఉద్యోగాలు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. నేను హైదరాబాద్లో ప్రస్తుతం బిఎన్ఎడ్లో ఒక ఇల్లు నిర్మాణం చేసుకొని అక్కడే ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. బాబు వచ్చేసి 27 ఇయర్స్. నాకు ఎర్లీగానే మ్యారేజ్ అయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోగానే. బాబు వచ్చేసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అక్కడే ఎంఏ చేసి అక్కడే స్థిరపడ్డాడు లాస్ట్ 6 ఇయర్స్ నుంచి. అమ్మాయి వచ్చేసి హైటెక్ సిటీలో ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. ఇది నా యొక్క కుటుంబ వివరాలు. లేట్గా టైం ఎక్కువ తీసుకున్నప్పుడు నన్ను మన ఆజంబాయికి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రూప్ ఏర్పాటు చేసి టక్కున చంద్రమోహన్ నెంబర్ ఇచ్చాడు. ఇయ్యగానే నాకు ఫోన్ చేసింది చంద్రమోహన్. 3 Idiots సినిమా విషయాలు ఎంత సినిమా ఎవరైనా అట్లా తెలవగానే వాళ్ళ ఫ్రెండ్ తెలవగానే ఎలా పోయానో నేను టక్కున ఒక 5 నిమిషాలలో చంద్రమోహన్ కాడిపోయింది. చక్రపురాణం జస్ట్ 2 కిలోమీటర్స్ వాకింగ్. 2 మినిట్స్ సరే చెప్తాం. 2 మినిట్స్ మా చంద్రమోహన్ మిత్రుడికి వచ్చిన
అయితే ఇక గెట్ టుగెదర్ అందరూ పెట్టుకుంటారు, కానీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం గెట్ టుగెదర్లు పెట్టుకుంది కలుసుకొని ఎంజాయ్ చేసుకుంటానికి అది ఫస్ట్. కానీ నా ఉద్దేశం, మన అందరి ఉద్దేశం ఎలా ఉందంటే గెట్ టుగెదర్ అంటే మన దాంట్లో ఎవరికైనా ఏ కష్ట నష్టాలు వచ్చినా మనం అందరం ఆదుకోవాలంటే ఫైనాన్స్గా అని కాదు, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అందరూ పోయి ఓదార్చాలి. ఇప్పుడు మనకు పిల్లలందరూ ఇప్పుడు మ్యారేజ్ టైంకి ఉన్నారు, ఎవరైనా పిల్లలు అబ్బాయిలకు అమ్మాయిలు కావాలన్నా అమ్మాయిలకు అబ్బాయిలు కావాలన్నా ఇట్లాంటి హెల్ప్స్ చేసుకోవాలి. ఫైనాన్స్ కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే చేద్దాం, అలా చేసేసి హెల్ప్ కూడా చేద్దాం, అట్లాంటివి కూడా చేసుకోవాలి. ఇంకా మీకు రిక్వెస్ట్ ఏంటంటే గ్రూప్లో మీ ఎవరెవరికైతే తెలిసిన వాళ్ళు ఆలోచించండి. అది జస్ట్ మన ముగ్గురు గుర్తొచ్చారు టక్ టక్, సోమయ్య, సైదులు, అన్న, ఎవరు లగ్న టక్కున ఒక ఎమ్మటే యాడ్ చేసినాం. అట్లా గుర్తు చేసుకోండి ఎవరెవరు ఉన్నారో అట్లా యాడ్ చేసుకోండి. ప్లస్ నేను చాలా స్టూడెంట్ లీడర్గా చాలా యాక్టివ్ పొజిషన్లో ఉండి మాకు వ్యవసాయం, పెద్ద వ్యవసాయం ఉంది మాకు, 1 ఎకరా. మాకు బోర్లు కూడా ఇబ్బందులు అయ్యి మధ్యలో డిగ్రీ వదిలేసి మేము చదువులకు బోర్ పెట్టిన వల్ల మేమే పోలేకపోయాము. డిగ్రీ మధ్యలో వదిలేసి అసలు ఏ ఉద్యోగం తెలియదు, సిఐఎస్ వాళ్ళు పోయినా అందులో 20 years చేసినాక అందులో ఉండలేకపోయింది, పరిస్థితి బాగాలేదని 20 years చేసి వచ్చిన పెన్షన్ తీసుకోవాలని. మళ్ళీ వచ్చినాక ఏంద్రా ఈ రిటైర్డ్ కానిస్టేబుల్ అంటే ఎవరు లెక్క చేయట్లేడని లా చదివిన. నా ప్రాక్టింగ్ అడ్వకేట్ మల్కాజ్గిరి బార్ అసోసియేషన్. మా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, ఐటీబీ పైన ఉంటాడు పారామిలిటరీ. మిలిటరీ అంటే అన్ని మిలిటరీ కలుపుతారు, మన పారామిలిటరీ. అసలు మేమే అన్నమాట యాక్చువల్ దేశాన్ని కాపాడేది. 24 hours బోర్డర్స్ అవన్నీ. దానికి మన స్టేట్ ప్రెసిడెంట్ నేను, ఆ వెల్ఫేర్స్ చూస్తున్నాను నేను. మా పిల్లలు వచ్చి 2 బాబులు, నాకు ఒక బాబు జాబ్ చేస్తుండే యూఎస్ఏలో, ఇంకో బాబు జస్ట్ మన డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఈజ్ ట్రైన్ టు జాబ్. ఓకే అండి. 1987-89 గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో మీరందరూ న్యాయం చేయడానికి నేను మేము చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనం కలుసుకోవడానికి. ఇట్లా అదేవిధంగా నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కూడా కంటిన్యూషన్ కేఎన్ఎండిసి కళాశాలలో చేశాను. కళాశాలలో కొంతమందిని గుర్తుపట్టారు అక్కడ కళాశాలలో. డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేశాను, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో. ఆర్థిక పరిస్థితుల వల్ల సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసేసి మళ్ళీ నేను ఫోటో స్టూడియో దగ్గర నేర్చుకుని మా విలేజ్లో ఫోటో స్టూడియో పెట్టుకున్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు బీటెక్ 4th year, పాప బీటెక్ 2nd year. ఇద్దరు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, మైసమ్మి కూడా మెడ్చెల్ల, ఇద్దరు అక్కడే చదువుతున్నారు. నేను మా ఊళ్ళో అమ్మాయినే చేసుకున్నాను, మేనమ్మ బిడ్డను. ఊళ్ళోనే అది అత్తగారు ఊళ్ళు, తల్లిగారు 2 నాకు అక్కడే, స్టూడియో అక్కడే. చుట్టుపక్కల అందరూ వీళ్ళందరికీ నాకు తెలిసిన వాళ్ళు లేదా నా ఎప్పుడు చదువుకున్న వాళ్ళందరూ. ఇంటర్మీడియట్ బ్యాచ్లో కొంతమందిని గుర్తుపట్టలేకపోతున్నారు ఫోటో చూసి. కాకపోతే 10th న్యామట్ ఇంటర్మీడియట్కి వచ్చి, మళ్ళీ కొంతమంది డిగ్రీకి వచ్చి మా బ్యాచ్లో. డిగ్రీకి వచ్చిన వివిధ కాలేజీలు నుంచి, కాలేజీలు 2 ఉన్నాయి మనకు, నాగార్జున జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అలా కొంతమంది చదివిన మేమపిల్ల, మళ్ళీ ఇందులో కొంతమంది చదివిన వాళ్ళందరం కలిసి డిగ్రీలో కలుసుకున్నాం. డిగ్రీలో కలుసుకున్న తర్వాత 87 తర్వాత ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాను. ఈరోజు మనం ఆ రోజు మిస్ అయినాం, ఆ రోజు చూసి లాస్ట్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కొంతమందిని ఎప్పుడు టచ్లో ఉన్నాం, అది కంటిన్యూషన్లో ఉంది. అందుకే ఫోటోలు చూసి గుర్తుపట్టలేకపోతున్నాం కొంతమంది, ఎందుకంటే 33 సంవత్సరాలు అవుతుంది మనం కలిసి. అదొకటి మిస్ అయినాం చాలా. మధ్యలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పుడో ఒకసారి, అనివార్య కారణాల వల్ల పెట్టుకోలేకపోయారు. ఇప్పటికైనా మనం ఈ గెట్ ఏర్పాటు చేసిన వాళ్ళకు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఇది పెట్టుకున్నందుకు సార్థకత ఏంటంటే మన కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి. మన మిత్రులు ఎవరైనా ఈ గ్రూప్లో ఉన్నా మనం చదువుకున్న వాళ్ళని ఆదుకున్నప్పుడే మన దానికి గ్రూప్కు ఒక సౌఖ్యత ఉంటుంది అనేది నా యొక్క ఆలోచన. ఈ ఏర్పాటు చేసినందుకు మనం ఒకసారి ధన్యవాదాలు. 50 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ చేస్తున్నాను. నాకు ఒక బాబు, పాప. బాబుకు జాబ్ చేస్తున్నాను, అమ్మాయి బీటెక్ అమ్మాయికి ఇప్పుడే మన వచ్చింది. సరే నాకు ఒక పాప, ఒక బాబు. పాపది బీటెక్ అయిపోయింది, బాబుకి ఫైనల్ ఇయర్.
ఇంటర్ అయిపోయింది, తర్వాత డిగ్రీ కేఎన్ఎం చేశాను. కేఎన్ఎం తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను, అక్కడే సెటిల్ అయినా. నాకు ఇద్దరు బాబులు, పెద్ద ఆయన బీటెక్ సివిల్ ఫ్యామిలీ ఇయర్, చిన్న ఎలక్ట్రికల్ 4th క్లాస్. నేను ఎలక్ట్రికల్లో చేస్తున్నాను, ఎన్ఆర్ గ్రూప్స్ ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. తిరుపతి పిఎస్ఎంఈ చేసింది, బాబు ఎంపీ చేసింది. నేను బిడ్డగా టీచర్ టైం ఉంది, జాబులు వచ్చేటంటే బాబు జాబులు వచ్చేవాడు బిడ్డ. నేను ఇప్పుడు ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను మార్కెట్ సూపర్వైజర్గా హుజూర్ నగర్. మీ అందరి కాకపోతే అందరూ వచ్చినందుకు సంతోషంగా కానీ మీరు అందరూ నాకు ఐడెంటిఫై ఉన్నారు, అందరినీ గుర్తుపడతాను నేను. కానీ మాట్లాడాలంటే మేమిటి హస్బెండ్ ఉండు, లేకపోతే మా బ్రదర్స్కు ఆగి మాట్లాడటానికి టైం లేకను కలవలేకపోయాం చాలామందిని. కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. నా పేరు సిఎస్ శ్రీరాములు, నేను స్టేషన్ ప్యారాఫీసర్ చేస్తున్నాను ఆర్యాలో. నాకు 3 బాబులు. పెద్ద బాబు ఎంఎస్ బీఎడ్ అయిపోయింది, ప్రస్తుతం జాబ్ లేదు. రెండో బాబు లండన్లో ఎంఎస్ చేస్తున్నారు. మూడో బాబు డిగ్రీ అయిపోయినది. మా సొంత ఊరు అవంతిపురము. నేను ఇక్కడ ఆర్యాలో జాబ్ చేస్తున్నాను. కానీ ఇట్లాంటి కార్యక్రమం తలపెట్టిన మా బ్రదర్స్కు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మన పేర్లు, మొబైల్ నెంబర్స్ మన గ్రూప్లో పెడితే మనకు ఏదైనా నా బాబు మ్యారేజ్ చేసినా, లేకపోతే ఇంకా మీ బాబుల మ్యారేజ్ చేసినా, ఇంకెవరు మ్యారేజ్ చేసినా మనమందరం ఫోన్ కాంటాక్ట్ అయ్యి మన వాళ్ళు అక్కడైనా మీటంతో అక్కడైనా కలుస్తాం. ఇట్లాగే మన లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనేది. నేను 87, 88 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకే ఉన్నాను మీతో పాటు. తర్వాత 1 ఇయర్ గ్యాప్, మళ్ళీ హైదరాబాద్ జంపు. దాని తర్వాత మళ్ళీ మా బావ పట్టుకొచ్చాను చంద్రమోహన్ బాబు, తీసుకొచ్చేసి మళ్ళీ సెకండ్ ఇయర్లో వేసింది. సెకండ్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ హైదరాబాద్ జంపు. తిరిగి మొత్తం మీద సెటిల్ అయిపోయినాం ఇక్కడ. దానికి పరోక్షంగా అంటే నా క్లాస్మేట్స్ నాకు సన్నిహితంగా అయిన వాళ్ళు చాలా తక్కువ. దాంట్లో మా మిత్రుడు, నాకు గురువు, మా జర్నలిజంలో కూడా మా గురువే. అన్నిటికీ మా చంద్రమోహన్ గారు నాకు దాదాపుగా లైఫ్కి సరిపడా సాయం చేశారు. మాట సాయం అయినా సరే కానీ నేను దాన్ని మంచిగా రిలైజ్ చేసుకోగలిగిన. హ్యాపీగా ఈ రోజున ప్రశాంతంగా ఉన్నాము. 3 పిల్లలు, అమ్మాయిది బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఎంఎస్ చేయబోతుంది. పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, లాస్ట్ వాడు సివిల్, ఒకరు మెకానికల్, ఒకరు సివిల్, ఇంకోరు ఈ రకంగా ఉంది. హ్యాపీ సెటిల్ అయిపోయినాం. మీరు ఎక్కడ మీటింగ్ పెట్టి ఇప్పుడు రాగలిగేంత మాకు అవకాశం అయితే ఉంది. నేను అనుకుంటా మన వాళ్ళలో చాలామంది సెటిల్ అయ్యి ఉంటారు. ఇంకా కొంతమంది ఏమైనా పాస్పోర్టేషన్ ఏదున్నా సరే కానీ మా వంత నేను సహకరిస్తాం. అందరికీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి బీజాలు వేసినటువంటి ఆజాం గారికి, మరి జానాయకు, సైదు గారికి, అందరూ క్రమం తప్పకుండా వచ్చినందుకు అందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు. మరి నా పేరు పోలేపల్లి లక్ష్మయ్య, మాది గూడూరు. నేను ఇంటర్మీడియట్ మన బ్యాచ్లో 87 నుంచి 89 దాకా చేయడం జరిగింది. 89 అయిపోయిన తర్వాత మరి ఏదో కొన్ని కారణాల వల్ల మరి మ్యారేజ్ కార్యక్రమం ఫిక్స్ అయింది. దాంట్లో భాగంగానే జానయ్య ఏం చేసినట్టే మా ఊళ్ళో ఒక ఆమె ముందు చేసుకోవాలని చెప్పేస్తే అదే 89 అదేవిధంగా 89 ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొంత మధ్యలో గ్యాప్ వచ్చింది. 92 నుంచి 95 వరకు డిగ్రీ నేను నాగార్జున డిగ్రీ కాలేజీలో నల్గొండ BA EHP చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత లా చేసిన నేను, లా డిస్కంటిన్యూ అయింది. తర్వాత మరి కొంత వ్యవసాయం ఉంటే వ్యవసాయం చేసుకుంటూ 2006 నుంచి 2011 వరకు మా గ్రామంలో నేను సర్పంచ్గా, మేజర్ పంచాయతీ సర్పంచ్గా చేయడం జరిగింది. ఆ సర్పంచ్ చేసేటప్పుడే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కొన్ని లోపాలని తీసుకొని నేను రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ సెస్ అనేది రాకపోతే అప్పుడు ఇప్పుడైతే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ దగ్గరికి పోయి మన స్టేట్ వైజ్గా 800 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత అది అయిపోయిన తర్వాత నాకు ఇక మళ్ళీ సంతానం జరిగింది. 2 బాబులు, పెద్ద ఆయన బీటెక్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, చిన్న ఆయన ఇప్పుడు 10th చేస్తున్నాడు. ఈ కార్యక్రమంకు
మరి అందరూ సహకరించినందుకు. మళ్ళీ ఫర్దర్లో కూడా కొన్ని నేను సోషల్ కార్యక్రమాలు తీసుకోవడానికి ముందు ఉన్నాను. మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలలో కూడా నేను పట్టుదలతో చేస్తాను. అదేవిధంగా మరి నా అంతుగా నా సహకారం మనలో ఎవరికైనా సరే ఏ స్థాయిలో ఒకవేళ అవకాశం ఉంటే మీరు నా నెంబర్ తీసుకొని చేయండి. నా ద్వారా నేను ఏదైనా సాయం చేయగలుగుతాను. మీ అందరి సహకారం కూడా సాయం కూడా నాకు కావాలి. అది కూడా మాకు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతూ పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. నా పేరు తన్నీరు యాదండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను సూర్యాపేటలో డిగ్రీ చేయడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు స్కూల్లో చేశాను. 94లో మ్యారేజ్ అయింది. అక్కడి నుంచి బిజినెస్లోకి వచ్చేసాను. నాకు పాప బాబు. పాపది బీటెక్ అయిపోయింది, తర్వాత ఎంబీఏ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయింది, ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది. బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ముందు మెయిన్ గురువు గారు మన బుచ్చిరెడ్డి గారు, ముందైతే గురువు గారు, ఆ తర్వాత తల్లిదండ్రులు, మన స్థాయి, మన శక్తి సామర్థ్యాలు బట్టి మనం ఇక్కడ మన ఈరోజు అందరికి పరిచయం అయినాం. అందరికీ ఈరోజు మనం అందరం మాట్లాడుకోవడం చాలా సంతోషదాయకము. నా పేరు కుక్కడపు రమేష్. నేను ఉండేది నార్మల్గా ఇక్కడనే ఉండేది. కాబట్టి సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడ స్టడీ అంతా ఇక్కడనే. ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, తర్వాత కేఎన్ఎం డిగ్రీ కాలేజీ. కేఎన్ఎం డిగ్రీ కాలేజీలో చేస్తూ కూడా నేను పార్ట్ టైం చేసి మామూలుగా వెళ్ళడం జరిగింది. వెంకటమ్మ, సిహెచ్ వెంకటమ్మ. అయితే మామూలుగా అంటే 97 నుంచి 87 నుంచి 89 వరకు మనం అక్కడే చదువుకున్నాం. కానీ కొంతమంది ఫోటోలు చూడగానే మా క్లాస్ అట్లా అనిపించింది. ఫస్ట్ ఆదర్ గారు ఫోన్ చేసి నాకు చేసేసి ఇట్లా ఉంటారనంటే నేనైతే మీరెవరో కూడా తెలియదు నాకు. ఫస్ట్ అంతే అన్న, అసలు మీ బాయ్స్ అయితే నాకు అసలు ఎవరు తెలియదు మన కాలేజ్లో. ఎందుకంటే మనము 40 మెంబర్స్ ఉండేవాళ్ళం గర్ల్స్. తర్వాతకి ఇంకా ఇక్కడ వీళ్ళని అంటే అందరితో మనం కలిసేంత టైం లేదు, ఉండేవాళ్ళు కూడా కాదు కలవడానికి. కాకపోతే మేము ఏదంటే ఎప్పుడు తిరుగుతూనే ఉండేటోళ్ళం అనమాట. క్లాస్ ఉంటే గ్రౌండ్ ఉంటే క్లాస్ ఇట్లేదు అనమాట. అంటే ఎవరిని పట్టించుకునేది కాదు. మీ ఫోటో పెట్టండి, ఫస్ట్ చూసినాక నేను చెప్తాను. ఫోటో పెట్టా గుర్తుపట్టండి, నలుగురు ఫోటో పెట్టాక అట్లా ఉండేదన్నమాట మన పొజిషన్. సరే అందరైతే చదువుకొని నేను 89లో అయిపోయిన తర్వాత మళ్ళీ కేఎన్ఎంలోనే చదువుకున్నాం. మళ్ళీ కేఎన్ఎంలో కొంతమంది మనకు అక్కడ కూడా వీళ్ళు అక్కడే చదివినట్టే, కానీ అసలు వీళ్ళు డిగ్రీ చదువుకోవడం మాకైతే గుర్తులేదు. ఏ కాలేజ్ అట్లా అనమాట. అట్లా కలవకపోయేదన్నమాట. అట్లా కాదు, మీరు చాలా క్లేవర్ కోసం అయ్యేంత మనకు ఉండేది కాదన్నమాట. అంటే ఎక్కువ అబ్బాయిలతో మాట్లాడకుండా ఉండడం కూడా మన అప్పుడు ఒక ఉండేది. దానివల్ల కాబట్టి ఇంకా మనం 100 మందిలో పట్టించుకునేంత కూడా మనం ఉండేది కాదు అట్లా అనమాట. కానీ ఈ ప్రోగ్రామ్కి ఈ నెంబర్స్ యాడ్ చేశారు యాజన్ గారు. ఫస్ట్ అయితే ఆయనకు మనందరం కంగ్రాచులేషన్స్, మనకు ధన్యవాదాలు అన్నీ చెప్పాలి. ఆ తర్వాత వీళ్ళందరూ మనకి యాడ్ అయ్యారు. సైదుల్ గారు మనకి వెంటనే కాంటాక్ట్స్ వచ్చేసినాయి. అందరం మాట్లాడుకోవడం అసలు ఒక గంట అయిపోయింది. 2 గంటలు కూడా మాట్లాడుతూనే ఉన్నాం ఫస్ట్లో అయితే. కాబట్టి అట్లయింది. నాది 89 అయిపోయిన తర్వాత మళ్ళీ 92 వరకు డిగ్రీలో కేఎన్ఎంలోనే చేసినాం. 92లో మ్యారేజ్ అయిపోయింది నాకు. ఇంకా తర్వాతకి వీళ్ళందరూ బీఈడీ చేశారు మా ఫ్రెండ్స్. వాళ్ళు జాబ్స్ పెట్టేసారు 94లో. ఇంకా 92లో నాకు కొంచెం బీఈడీ చేయడానికి గ్యాప్ అయింది. 97లో అయింది. తర్వాత 2000లో నేను స్కూల్ అసిస్టెంట్గా డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అయ్యాను. ఇప్పుడు తిప్పర్తిలో నేను హెడ్ మాస్టర్గా చేస్తున్నాను, హై స్కూల్ హెడ్ మాస్టర్గా. నాకు 3 పాపలు. పెద్ద పాప ఫార్మ్ అయిపోయింది. తర్వాత మెడికల్ కోడింగ్ చేసింది, హైటెక్ సిటీలో జాబ్ చేస్తుంది. మ్యారేజ్ అయింది మొన్ననే November 25కి. కోవిడ్ కారణంగా నేను ఎవరికి చెప్పలేకపోయినాను. తర్వాతకి సెకండ్ పాప వెటర్నరీ,
అయిపోయింది, ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తుంది. మూడో పాప బీటెక్ ట్రిపుల్ అయిపోయింది, ఆమె ఇప్పుడు చదువుతుంది మళ్ళీ. ఇది మా పొజిషన్. ఇప్పుడు ప్రస్తుతం నల్గొండలో ఉంటున్నాం. మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు. మళ్ళీ ఈరోజు ఇలా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఎప్పుడు 30 సంవత్సరాలు చూసినప్పుడు ఇంటర్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం అందరూ కొంతమందిని, అంటే కొంతమంది 4-5 కలుసుకున్నా కానీ మీరేనా అని అంటే అంత కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నా పేరు సుకన్య. మీరు ఎంతమంది తెలుసో తెలియదు కానీ నాకు కొద్దిమంది మాత్రమే నోటీస్లో ఉన్నారు. ఎందుకంటే తలుచుకుంటే అలా ఎత్తే ఎక్కువ రిజర్వ్డ్గా ఉండడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు, అట్లాగే ఉన్నాను. ఇప్పుడు మిత్రుడు కూడా అదే బుక్ చేయడం జరిగింది. సో ఇంటర్ అయిపోయిన తర్వాత నేను కేఎన్ఎం కాలేజ్లో డిగ్రీ చేస్తాను. తను నేను ఎప్పుడు టచ్లోనే ఉండేదన్నమాట. డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే బీఎడ్ రావడం జరిగింది. నాగార్జున సాగర్లో నేను బీఎడ్ చేశాను. ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీఈడీ అయిపోగానే వెంటనే నేను పీజీలో సీట్ వచ్చేసింది. వెంటనే నేను కోటి ఉమెన్స్ కాలేజ్లో పీజీ కంప్లీట్ చేయడం జరిగింది. పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి అప్పటికి నాకు బీఎడ్ అయిపోయింది కాబట్టి బీఎస్సీ రాసేసి 94 ఇయర్స్లో నాకు జాబ్ వచ్చేసింది. అక్కడ పీజీ కంప్లీట్ అయ్యి రాగానే మళ్ళీ ప్రైవేట్ కాలేజీలో చేసే పని కూడా లేకుండా వెంటనే జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు బీఎడ్లో అంటే బీఎడ్ కంప్లీట్ అయ్యేసరికి నాకు మ్యారేజ్ అయిపోయింది. తర్వాత 2 పిల్లలు నాకు. నేను ఫస్ట్ వేములపల్లిలో పనిచేశాను, ఆ తర్వాత ఈజీగూడలో చేశాను. తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత ముదిమాణిక్యం అని చెప్పేసి చాలా ఇంటీరియర్ ప్లేస్ అనమాట, అక్కడ చేయడం జరిగింది. ఇది రీసెంట్గా నేను గర్ల్స్ స్కూల్కి వచ్చాను. స్కూల్ స్టూడెంట్ సోషల్గా పనిచేస్తున్నాను. మా వారు ప్రస్తుతం ఎంపీడీఓ విజయగడ ఆఫీస్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. నాకు 2 పిల్లలు. పాప ఎంఎస్ చేస్తుంది, బాబేమో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. ఇది ఇంకా నాకు ఏమైనా టైం ఇస్తే నేను మెడిటేషన్ గురించి చెప్తామని అనుకున్నాను. ఎందుకంటే చేతిలో కావాల్సింది అది, మెయిన్గా కావాల్సింది అది. అసలు నేను ఇక్కడికి రావడానికి 50% ఛాన్స్ కూడా అదే ఉందన్నమాట. దాని గురించి చెప్పాలనుకున్నా. మీరు ఏమైనా టైం ఇస్తే చెప్తాను. ఫస్ట్ ఇయర్ చేసి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసింది పాప, అందుకే నేను చదవలేకపోయినా. పాప బీటెక్ అయిపోయింది, ఐసిఐసిలో బ్యాంక్ మేనేజ్ చేస్తుంది. బాబు బీటెక్ అయిపోయాడు, ఖాళీ ముందు. నేను ఇప్పుడు హోటల్ రన్ చేస్తున్నాను. మిర్యాలగూడలో కేఎన్ఎం డిగ్రీ కాలేజ్లో డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ వచ్చేసి కోటి ఉమెన్స్ కాలేజ్లో చేశాను. ఆఫ్టర్ పీజీ కొన్ని స్కూల్స్లో నార్మల్గా వర్క్ చేశాను, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం. ఆ తర్వాత మ్యారేజ్ 99లో మ్యారేజ్ అయిపోయింది. అప్పటికే నేను భరతనాట్యంలో డిప్లొమా చేశాను. తర్వాత మ్యారేజ్ తర్వాత కూచిపూడిలో డిప్లొమా చేశాను. ఆ తర్వాత నాకు కుక్కట్పల్లిలో ఒక స్కూల్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్లో యూటిలైజ్ చేసుకొని టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఎంఏ కూచిపూడి కూడా కంప్లీట్ చేసి పిహెచ్డీలో ఉన్నాను డాన్స్లో. నాకు మ్యారేజ్ 99లో అయింది. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు బీటెక్ 3rd ఇయర్ చేస్తున్నాడు, పాప 10th క్లాస్ చదువుతుంది. ప్రెజెంట్ మేము కుక్కట్పల్లిలో ఉంటున్నాము, హైదరాబాద్. నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నేను ఇంటర్మీడియట్ కేఎన్ఎం డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్లో చదివాను. నాకు 2 పిల్లలు. నేను హైదరాబాద్లో ప్రజెంట్ స్కూల్ రన్ చేస్తున్నాము, నేను మా సారు. బాబు మెడిసిన్, పాప మెడిసిన్. మా బాబు నా పేరు వినోద. అందరు ఇట్లా కలుసుకున్నందుకు చాలా హ్యాపీ. ఎన్ని ఇయర్స్ తర్వాత మనం కాలేజీలో ఉన్నప్పుడు బాగా కోటేశాలు వేసేది కొంతమంది, అందరు గుర్తుంటుంది. అటెండెన్స్ పిలిచేటప్పుడు ఒకళ్ళు పిలిస్తే ఒకళ్ళు పలికేవాళ్ళు. ఇంకొకటి పేరెంట్ సార్ ఉన్నప్పుడు ఇట్లా అనేవాడు, క్లాస్ చెప్పేటప్పుడు కౌంట్ చేసేవాళ్ళు మనం. అది మెమరబుల్ డేస్. ఇంకొకటి నాకు ఒక పాప బాబు. నేను ఒక 15 ఇయర్స్ శ్రీ చైతన్య శ్రీ త్రివేణి కాలేజీలో చేసిన వాళ్ళ అమ్మాయి నా కాలేజీలో జాయిన్ అయింది. ఐడెంటిఫై చేసి గుర్తుపట్టాను. నాకు బాబు ఎస్బీఐ డెవలప్మెంట్ ఆఫీసర్, స్పెక్ట్రా మార్కెటింగ్ మేనేజర్. పాపది 1.5 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది. ఆమె మ్యారేజ్ 18లో చేశాను. తను కూడా వనస్థలిపురంలో ఉంటుంది, నల్గొండ ఇచ్చాను. నేను వనస్థలిపురంలో విష్ణు థియేటర్ బయట ఆపోజిట్లో ఉంటాను. ప్రజెంట్ బ్యూటీ పార్లర్ అండ్ బొటెక్ రన్ చేస్తున్నాను.
నేను ఇంటర్ స్థానమే చేశాను. నా పేరు పుట్టి, పాప బాబు, అమ్మాయి మ్యారేజ్ అయింది, ఒక మనమరాలు. బాబు ఎంబీఏ చేసాను, ప్రస్తుతం హైదరాబాద్లో కల్తీ క్లబ్లో చేశాను. నన్ను ఇచ్చింది పెన్బాడు బాసారా సూర్యాపేట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మ. నేను 89లో ఇంటర్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మ్యారేజ్, 2 పాపలు 1 బాబు. నాకు పాపలు 2 మ్యారేజ్ అయ్యి యూఎస్లో ఉంటుంది, బాబు ఆస్ట్రేలియా. మాది అగ్రికల్చర్. నేను గ్రామ పంచాయతీ మాది ఈదరగూడెం. ఇంటర్లో నా మ్యారేజ్ అయింది. మా సారు స్కూల్ అసిస్టెంట్గా ఈ మధ్యన రిటైర్డ్ అయింది. సుకన్యకి బాబాయి సార్. చిన్న నాకు ఫ్రెండ్, నాకు వెంకటమ్మ, వాళ్ళ కాడ నుంచి క్లాస్మేట్ ఇంటర్ దాకా. నాకు 1 పాప బాబు, 2 చేసి ఉంటారు. ఎవరికి ఇంకా మ్యారేజ్ కాలేదు. నా పేరు నిర్మల. నేను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి టీటీసీలో జాయిన్ అయినా. టీటీసీలో ఉన్నప్పుడే నా మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత బాబు పుట్టినాక పిల్లలు 5వ తరగతి 6వ తరగతిలో ఉన్నప్పుడు నుంచి అప్పుడు మళ్ళీ డిగ్రీ కట్టి పీజీ అవి చేసిన. ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ టీటీసీ కాగానే జాబ్ వచ్చింది. ఇద్దరు బాబు బ్యాంక్ మేనేజర్, చిన్న బాబు చాలా వర్క్ కొంచెం చంద్రమోహనే చేసేవాడు. వెంకటమ్మ ఇంటర్ నుంచి సుకన్య. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చే వరకే నేను ఈపీ జాయిన్ మాత్రం మా క్లాస్మేట్ అనుకుంటా. డిగ్రీలో ఫస్ట్ ఇయర్ వరకు మీరు హాయ్ ఫ్రెండ్స్, నేను కూడా 89 తర్వాత డిగ్రీలో కేటంలో జాయిన్ అయ్యాను. హెచ్పి సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళలేదు, చదవలేదు. నా పేరు తెలుసు కదా మీ మ్యారేజ్ అయింది. నా పేరు సులోచన. మ్యారేజ్ అయింది. పాప బాబు. పాప యూఎస్లో ఉంది. సరే, మా సార్ పేరు విజయ్ కుమార్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జేడీగా చేస్తున్నారు. పాప బాబు 3 బెంగళూరు, పాప యూఎస్. నా పేరు కృపమ్మ. నేను ఏపీలో ఉన్నాను, మీరందరూ తెలంగాణలో ఉన్నారు. ఎందుకంటే నేను అప్పుడు ఏపీ, ఇప్పుడు ఏపీ అంటే లేదు, అంటే నేను అప్పటి నుంచి ఇప్పుడు ఒకే దగ్గర ఉన్నానని. ఓకే, నేను 89 వరకు మీతో చదివిన తర్వాత 91లో నా మ్యారేజ్ అయిపోయింది. కొత్తగూడెంలో నేను డిగ్రీ చేశాను, 3 ఇయర్స్ చేశాను. కొత్తగూడెం తర్వాత మేము గుడివాడలో ట్రాన్స్ఫర్ అయ్యి మా హస్బెండ్ బ్యాంక్లో చేస్తారు. గుడివాడలో 95లో వచ్చాము గుడివాడకి. అక్కడ నుంచి మేము గుడివాడలోనే ఉన్నాము, సెటిల్ అక్కడ. నాకు 1 పాప. మా పాప ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. రీసెంట్గా మా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు. మా పాపకి జాబ్ వస్తుంది ఇప్పుడు. అది ప్రస్తుతానికి అది చిన్న ఫ్యామిలీ, బాగుంటుంది. ఒకటే పాప. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధనలక్ష్మి. నేను అసలు కల్లో కూడా అనుకోలేదు మనందరం ఇలా కలుస్తామని. రీసెంట్గా మా పాప మ్యారేజ్ అయింది.
అంతకు ముందు 2 days ముందు కనుక నాకు ఇలా అందరు పరిచయం ఉందని తెలిస్తే మాత్రం అసలు నిజంగా ఎంత సంతోషం. అసలు చంద్రమోహన్ చంద్రమోహన్ ఏంది అసలు ఒకసారి నిజంగా 3 ఆప్షన్ అయిపోయింది. ఎందుకంటే మనం అంతా అప్పుడు ఎంత క్లోజ్ ఉన్నామో ఇంటర్ చదివేటప్పుడు. సరే అదంతా అయిపోయింది. నాకు మరి ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ అయింది. మధ్య తరగతి కుటుంబంలోనే ఉన్నాము. కాకపోతే ఏమైందంటే మా సార్ పెరాలసిస్. ఇంకా మేము బ్యూటిషియన్ నేర్చుకున్నాను, అదే పెట్టాను. నాకు 2 పాపలు, 1 బాబు. బాబు మొబైల్స్ రిపేర్ దాంట్లో చేసింది. పాప డిగ్రీ అయిపోయింది, టీటీసీ అయిపోయింది. రీసెంట్గా మ్యారేజ్ చేసింది. ఇంకొక అమ్మాయికి బీటెక్ అయిపోయింది. ఆమె గ్రూప్స్ కానీ దాంట్లో రాసింది. లాస్ట్ 3 marksలో ఏమో పోయింది. ఆమె కూడా బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంది. ఆమె కూడా అదే చేస్తుంది. అప్పటికంటే లైఫ్ నాకు మా సార్ పెరాలసిస్ వచ్చినాక ఇప్పుడు బాగుంది నా లైఫ్ అని నాకు అనిపించింది. అప్పుడంటే ఆయన చేతిలో మించి సంపాదన కాబట్టి అదోలాగా చూసేటోళ్ళం అన్నట్టు. ఇప్పుడు అంటే మనం సంపాదిస్తున్నాం కాబట్టి మనకు స్వేచ్ఛ అన్నట్టు. అంతేనా? నా మటుకు నేనైతే అనుకుంటున్నాను, ఒక దేవుడు ఒకటి పోగొడితే ఒకటి ఇస్తాడు అన్నాను కదా. అప్పుడు కష్టాలు పడ్డానికి ఇప్పుడు సుఖంగా ఉన్నామే అనుకుంటున్నాను. నాకు నిజంగా ఇంత మంచి అవకాశం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మా పిల్లలు కూడా అంటున్నారు, మమ్మీ నీకు 50+ వచ్చినాక ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంతా కలుస్తున్నారేంటి అని 4 గంటలకే అలారం పెట్టాను. వాళ్ళు 6 గంటలకు బస్సు అంటే 4 గంటలకు అలారం పెట్టి మమ్మీ లేవలేదు మీ దోస్తులతో ఎదురు చూస్తున్నారని. రాత్రి వీళ్ళు మా ఇంటికి వస్తారైతే మా పిల్లలకి ఎక్కడ లేని ఆనందం అనిపించింది. ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, ఇదే. నా పేరు పద్మ. నాకు 89లో మ్యారేజ్ అయింది. మా సార్ ఆఫీస్లో చేస్తారు. నాకు 2 బాబులు. పెద్ద బాబు టీసీఎస్లో చేస్తుంది జాబు. చిన్న బాబు వరంగల్ ఎన్ఐటీలో 4th year అయిపోయింది. ఆయన కూడా వరంగల్లో జాబ్ వచ్చింది. ఇంకా రేపు జాయిన్ అయ్యాడుగా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సైజమ్మ. కానీ అందరూ సంధ్యారాణి అంటున్నా. పెళ్ళప్పుడు సంధ్యాన్ని పెట్టుకున్నాము. అదే పేరు కంటిన్యూ అయింది. సైజమ్మ అంటే సంధ్యాకి సైజమ్మ అంటే నాకు 2 పిల్లలు. బాబు యూఎస్లో ఉంటాడు. పెద్ద పాప బెంగళూరులో జాబ్ చేస్తుంటారు, సాఫ్ట్వేర్. చిన్న పాప విట్రోలో చేస్తుంటారు. ఒక 3 years బ్యాక్ 2017లో ఆదినారాయణ సార్ వాళ్ళకి వనితా కాలేజ్ అని పెట్టారు. మన స్థలిపురంలో డిగ్రీ కాలేజీ పెట్టారు. ఆ అడ్మిషన్స్ కోసం వచ్చారు నా దగ్గరికి. మేడం ఇట్లా నాకు లిస్ట్ కావాలి, మీరు ఏమైనా ప్రిపేర్ చేస్తారా, 3-4 days తర్వాత వస్తా అని అడగగానే ఇట్లా చూసి ఏంటి సార్ ఆదినారాయణ సార్ ఎలా ఉన్నారు అని అడిగాను. అయితే ఏంటమ్మా నువ్వు 30 సంవత్సరాల తర్వాత నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. అడిగారా మీరు అనమాకండి సార్, మీరు నాకు ఇంకా ఐడెంటిఫై అయినారు. మీరు మీ క్లాసే వినేది, మేము వేరే క్లాస్ వినకపోయేది. ఏమున్నా ఎకనామిక్స్ హిస్టరీ తప్ప వేరే సబ్జెక్ట్ వినకపోయేది అని చెప్పాను. తర్వాత కామినేని దగ్గరే ఉంది ఇల్లు, ఎప్పుడైనా మీరు రావచ్చు అని చెప్పారు. తర్వాత ఇంకా మెమరబుల్ డే ఏంది అంటే నా 10th అయిపోయిన తర్వాత మనము మేబీ జూన్ జూలై తర్వాత కాలేజ్ రన్ అయింది. ఆగస్టులో సెప్టెంబర్లో కబడ్డీ గేమ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో నీడవనూరులో జరగడం జరిగింది. ఆ గేమ్స్ కోసం మేము ఏం చేసాం, అది 10th అయిపోయి ఇంటర్లో జాయిన్ అయ్యాక నేను 10th చదువుతున్నట్టు నాదొక సర్టిఫికేట్ ఈదులగూడెం వీళ్ళ రిలేటివ్ పీఈటీ సార్ తను తీసుకొని వచ్చారు. గేమ్ మధ్యలో సెమీఫైనల్కి వచ్చాను. సార్ని రంగప్రసాద్ పిలిచి సార్ మీరు మమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు, ఆ అమ్మాయి ఇంటర్ మా కాలేజీ, మీరు ఆమె అసలు ఇక ఇంటర్వెల్ టైంలో షేక్అవుట్ ఏమో సెమీఫైనల్కి వచ్చాము. నన్ను ఇక ఆడనివ్వరు, మళ్ళీ మాది మొత్తం ఏమన్నా గొడవలు అవుతాయేమో ఇక్కడ అని చెప్పేసి చాలా ఎట్లా అంటే అప్పుడు చాలా షాకింగ్ లో ఉన్నాము. ఆ తర్వాత తన అన్నట్టుగా ఓకే సార్ అమ్మాయి చాలా బాగా ఆడుతున్నది, కంటిన్యూ కానీ అని వాళ్ళ ఊరికి మాకే పడింది. తర్వాత మళ్ళీ ఓకే ఎనీవే ఫైనల్ వరకు వచ్చాము.
మళ్ళీ తర్వాత త్రిపురారమ్మంట సార్ వాళ్ళ మిస్సెస్ ఉంది, వాళ్ళకి మాకే పడింది త్రిపురారమ్మకి, సార్ వాళ్ళ మిస్సెస్ ఓడిపోయింది. తర్వాత అలా అయిపోయింది. మళ్ళీ ఒక 6 months గ్యాప్ తర్వాత కబడ్డీ ఆడాలి అని అందరు వీళ్ళు కోతులు ఎంకరేజ్ చేసి గేమ్ ఆడిపించారు. అప్పుడు నాకు కప్పు కూడా వచ్చింది. ఎలా ఉషారాణి అని ఉండే మన సీనియర్ని. ఆ మెమరబుల్ డేస్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉషాని ఆమెను ఓడించాను. ఓకే, కప్పు కూడా ఉంది. నేను గ్రూప్లో ఫోటో కూడా యాడ్ చేశాను. నా దగ్గర వెనకాల ఉన్న వాళ్ళని ఎవరో గుర్తుపట్టండి అని. ఆయన సీనియర్ మంగారెడ్డి అని ఉండేవాడు, తను ఉన్నారు. కొప్పుల లేదు కానీ పెద్ద డిస్కషన్ అయ్యేది అక్కడ. చాలా మాట్లాడదాం అనుకుంటే రెస్ట్రిక్షన్ పెట్టుకోవడం వల్ల మాట్లాడలేకపోయినా మళ్ళీ 2 నిమిషాలు నేను ఒక సబ్జెక్ట్ గురించి చెప్పినా కదా, మనం హెల్ప్ చేసుకోవాలి. నాకు చంద్రమోహన్ ఎంత హెల్ప్ చేస్తారంటే నేను స్టేట్ ప్రెసిడెంట్. ఏదైనా ఒక ఫోటో తీసి పంపించగానే మ్యాటర్ తయారు చేసి పొద్దున్న పేపర్లు వస్తాయి. లక్ష్మణ్ అని ఉండు మన క్లాస్మేట్, డిఎస్పీ ఆఫీస్లో ఉంటాడు, చట్టంగా లక్ష్మణ్. ఆయన నాకు ఎంత హెల్ప్ చేస్తాడంటే మన ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి నాకు మన రంగన్న అక్కడ వస్తుండ్రు, రంగప్రసాద్ జానా వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళ ఇంటి కాడ చిన్న విషయాలు ఎందుకు తీసుకోవాలని అట్లా చేస్తున్నాం. మీరు కూడా అట్లా చేయండి. మన చంద్రమోహన్ ఎట్లా చేస్తుండో ఎవరు అందరం అలా హెల్ప్ చేసుకోవాలి. ప్లస్ 5,000 వేసుకొని ఎవరన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి వేయాలన్నా కానీ ఇది అంత ప్లాన్గా రాలేదు. కాకుండా ఇంతమంది సక్సెస్ అయ్యి ఇంతమంది వచ్చారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది నేను ఎక్స్పెక్ట్ చేయలే. నెక్స్ట్ గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చిన్ని మా బతుకమ్మ చిన్న రక్క బతుకమ్మ, దాది మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ, తంగిడు పువ్వుల తడతల మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే, గోలుగు పువ్వులు మెలమెల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిందే, అమ్మ నాన్న గుండెంత పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే, పొద్దు పొద్దున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. చింతలు
నీ చంపల్ దేదే సొప్పులున్న ఆ ఒప్పులు దేదే వస్తూ తిరగొద్దే సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్ కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చేకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని వచ్చి అల్లాయే దిగి వచ్చి ఆర్మియా ఏమి కావాలంటే
మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంట ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంటాను స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం గుండెనే పలికించితే గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయి బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి హాయ్ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు ఏమిటో నీ బాధ ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు బాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి చుక్కలను కోసుకొని